సుంకిశాల ముచ్చటకొస్తే సుంకిశాల మొన్ననే రిటైనింగ్ వాల్ కూలింది. ఆ రిటైనింగ్ వాల్ కూల్చింది కూడా మెగాకు సంబంధించిన కాంట్రాక్టులే ఇచ్చిర్రు కదా, మెగాకు ఇచ్చిండ్రు కదా, వాళ్ళే కావాల్సుకొని కూల్చిరని ఓ ముచ్చట, లేకపోతే నిబంధనలు ఏమంటే నియామకాలు ఉన్నాయో నిబంధనలకు విరుద్ధంగా పోయినని ముచ్చట కూడా తెర మీదకి వచ్చింది. ఆ రిటైనింగ్ వాళ్ళు కూడిన తర్వాత నెల రోజులు దాచిపెట్టిండ్రు. అసెంబ్లీ సమావేశాలలో ఈ ముచ్చట మీద ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఈ ముచ్చట జనాలకు ఎట్లా తెలుస్తుంది, తెలంగాణ 4 కోట్ల ప్రజలకు తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద గగ్గోలు పెడుతున్నాము, ఒక పిల్లర్స్ 2-3 పిల్లర్స్ కుంగినందుకే ఆగం చేస్తా ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని చెప్పినాం, మనం కట్టిన ఈ రిటైనింగ్ వాళ్ళు కూలింది అని చెప్తే ఆ పునాది గట్టి పడక ముందే, ఆ కింద పునాది గట్టి పడక ముందే దాని మీద రిటైనింగ్ వాళ్ళు నేర్పిండ్రు ఆగమాగం మాత్రం లెక్క. మొత్తం మీద ఆ గోడ కూలింది, జర షిఫ్ట్ అటు ఇటు అయితే దాదాపు 100ల సంఖ్యల కార్మికులు ప్రాణాలు కోల్పోయేటోళ్ళు. ఆ షిఫ్ట్ చేంజింగ్ టైంలో కూలింది కాబట్టి దేవుడు దయ కాబట్టి వాళ్ళు బతికి బయటపడ్డారు. మొత్తం మీద ఆ రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి ఇదివరకు ముచ్చట్లేదు, దాని మీద చర్యలు తీసుకోలేదు. ఆ గోడ కూలిపోయింది, మరి ఆ కాంట్రాక్టు ఆ సంస్థకు అప్పగింపడం వల్లనే కూలిపోయింది. మళ్ళా కట్టాలి, మళ్ళీ ఎక్కువ ఆ రిటైనింగ్ వాళ్ళు మళ్ళా కట్టాలి, మళ్ళా కట్టిన దానికి మళ్ళీ బిల్లులు విడుదల చేయాలి, ఆ బిల్లులకి వెళ్ళి మళ్ళీ ఇన్నని నా జేబులు వేసుకోవాలని ఆలోచన చేసిండ్రా ఏంది అది తెలియదు. కానీ మొత్తం మీద ఆ సంస్థ మీద ఇంతవరకు ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చిండు కదా రేవంత్ అన్న, ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చిండు మెగా కంపెనీలను. మరి ఇలా వాళ్ళే పాయిరమైనరు, వాళ్ళే జాన్ జిగ్రీలు అయినరు, వాళ్ళే జాన్ జబ్బలైనరు. ఎందుకో తెలంగాణ ప్రజలకి వదిలేస్తున్నా. ఇవన్నీ నిజాలు, ఇవన్నీ ముచ్చట్లు చెప్తే ఏమన్నంటే బీఆర్ఎస్ భజన, ఏమన్నంటే బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తారని మాట్లాడతారు. ఇప్పుడు నేను ఎవరినన్నా పొగిడిన్నా ప్రజా వ్యతిరేక విధానాలతో పోతున్నారని ప్రశ్నిస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ సుంకిశాల అంటే 50 ఏండ్లు కరువు వచ్చిన తెలంగాణ లేకపోతే హైదరాబాద్ ప్రాంత వాసులకు తాగునీటికి ఇబ్బంది ఉండదని ఒక ప్రతిష్టాత్మకమైన ఒక నిర్మాణాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్. నాగార్జున సాగర్ డ్రై స్టోరేజ్కి వెళ్ళిపోయినా కూడా అక్కడ సుంకిస్తాల నిర్మాణం చేపట్టిండ్రు. 50 ఏళ్ళు 2050 దాకా ఆలోచించి తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో దాదాపు 2 కోట్ల దాకా ఉంటారు జనాభా. కోటి ఎప్పుడో దాటిపోయింది దగ్గర. ఈ 2 కోట్ల జనాభాకు తాగునీటి సమస్య ఉండద్దని చెప్పేసి అక్కడ సుంకిశాల అనే ఒక మహత్తర యజ్ఞాన్ని స్టార్ట్ చేసిండు కేసీఆర్ హయాంలో. ఇప్పుడు ఆ సుంకిశాల మీద ఒక నిర్ణయమే లేదట. సుంకిశాల కృష్ణార్పణమేనా? కొత్త పైప్ లైన్ ఏర్పాటుతో జలమండలిపై కొండంత భారం. ఇప్పటికే సుంకిశాలపై 1500 కోట్లకు పైగా వెచ్చించిన బోర్డు ఇప్పుడు పుట్టంగడి పైప్ లైన్ ఏర్పాటుకు 1000 కోట్ల పైనే. ఈ 1500 కోట్లు, ఈ 1000 కోట్లు ఎందుకు? వాళ్ళ పబ్బం గడిపించుకోవడానికి కోసం, వాళ్ళ జేబులలో పైసలు పోవడం కోసం, ఇంకేమీ లేదు ఇక్కడ. రెండింటిలో రోజు ఏదో ఒకటి అలంకారప్రాయంగా ఉండాల్సిందే. సుంకిశాల పూర్తిపై ఇప్పటికీ కార్యాచరణ ప్రకటించని నిర్మాణ సంస్థ. అప్పుడే సగానికి పూర్తయింది అన్నారు సుంకిశాల కేసీఆర్ హయాంలోని. మరి ఇప్పుడు ఆ సుంకిశాల ప్రాజెక్టు యాదాకు వచ్చింది, ఎక్కడి దాకా చేపట్టిండ్రు, దాని మీద అసలు ఒక కార్యాచరణ ప్రకటించలే నిర్మాణ సంస్థ. ఏడు దాకా వచ్చింది, ఏం కథ ఎట్లున్నది అని. ఇలా సుంకిశాల కృష్ణార్పణం చేస్తా ఉండ్రా, కొత్త పైప్ లైన్ విధానం తీసుకొచ్చిండ్రా. మొత్తం మీద ఆ కొత్త పైప్ లైన్ ఏర్పాటుతోనే జలమండలిపై కొండంత భారం పడుతుంది. మొత్తం మీద ఈ కథ కేసీఆర్ హయాంలో నిర్మిస్తా అని చెప్పేసి చెప్పిన సుంకిశాల ప్రాజెక్టు సగం అయిపోయింది. ఆ సగం అయిపోయినాక ఏడాది పొద్దైతుంది కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చి. మరి దాని మీద ఇంతవరకు నిర్మాణ సంస్థ ఎటువంటి ముచ్చట ప్రకటించలే. కార్యాచరణ ఏడాదాకున్నది, దాన్ని ముంగడికి తీసుకుపోతాన్రా లేదా అనేది ఇంతవరకు ప్రకటించలే.